श्री गुरुभ्यो नमः। हरिः ओम्। कृष्ण भजो मुरली गोविंद भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। राधे गोविंद भजो, राधे गोपाल भजो। राधे गोविंद भजो, राधे गोपाल भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। कृष्ण भजो कृष्ण 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 भजो। कृष्ण भजो। राधे गोविंद भजो, राधे गोपाल भजो। राधे गोविंद भजो, राधे गोपाल भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। गिरिधारी श्याम भजो, राधे गोविंद भजो। गिरिधारी श्याम भजो, राधे गोविंद भजो। राधे 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 गोविंद भजो, राधे गोविंद भजो। गिरिधारी श्याम भजो, राधे गोविंद भजो। मधुवन संचारी श्याम गोपाल 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 भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। राधे गोविंद भजो, राधे गोपाल भजो। राधे गोविंद भजो, राधे गोपाल भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। कृष्ण भजो श्री कृष्ण भजो, राधे कृष्ण भजो। कृष्ण 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 भजो। कृष्ण 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 भजो। गिरिधारी श्याम भजो, राधे गोविंद भजो। गिरिधारी श्याम भजो, राधे गोविंद भजो। राधे गोविंद भजो, राधे राधे गोविंद भजो। गिरिधारी श्याम भजो, राधे गोविंद भजो। मधुवन संचारी श्याम गोपाल 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 भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకుచ్చం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా కరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శుకరూప ప్రబోధజ్ఞా సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్భాగవత ప్రథమ స్కంధ సత్సంగానికి స్వాగతం. నైమిషారణ్యంలో ఉన్నాము మనమంతా. ఇక్కడ సాక్షాత్తు సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు వివరిస్తూ ఉన్నారు. ఇది మనం చెప్పుకోబోయేటటువంటి వినబోయేటటువంటి ఈ బృహత్తర మహత్తర గ్రంథం ఏమిటది అని అంటే, విష్ణు భగవానుని యొక్క సగుణ సాకారమైనటువంటి చరితామృతం శ్రీమద్భాగవతం. అంతేకాదు, ఇది పరాత్పర పరబ్రహ్మకు ప్రతిరూపం, శ్రీకృష్ణ భగవానునికి ప్రతిరూపం. అన్ని పురాణాల కన్నా ఇది ఒక మేలుబంతి వంటిది. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసమని వేదవ్యాస భగవానుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించారు. అలా రచించినటువంటి ఈ గ్రంథాన్ని సమగ్రంగా అతని కుమారుడైనటువంటి శ్రీ శుక మహర్షికి నేర్పించారు. ఇక సమస్త వేదాల ఇతిహాసాల సారభూతమైనటువంటి ఈ భాగవతాన్ని శ్రీ శుక మహర్షి గంగానది మధ్యలో మునిజనులందరి చేత పరివేష్టింపబడి ప్రాయోపవేశ దీక్షలో ఉన్నటువంటి పరీక్షణ్ చక్రవర్తికి వివరించారు, ఉపదేశించారు, ప్రవచించారు. ఇది శ్రీమద్భాగవతాన్ని. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య గాథను శ్రీ శుక మహర్షి వినిపించారు అని చెబుతూ, మీరు అడిగారే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది అని, మరి దానికి సమాధానం చెబుతున్నాను వినండి. పరమాత్మ ఎప్పుడైతే అవతరణ చాలించి తమ స్వధామానికి పరంధామానికి వెళ్ళారో, వెళ్ళినప్పుడు ఆ స్వామితో పాటుగా ధర్మము జ్ఞానము కూడా వెంట వెళ్ళిపోయినవి. ఎందుకని అంటే కలియుగం ఆరంభం అవుతుంది కాబట్టి. ఈ కలికాల దోషము అనేటటువంటి అంధకారంలో, చీకట్లో ఉన్నటువంటి వాడికి కళ్ళు ఎలా కనిపించవో అలా నష్ట దర్శనులైనటువంటి జనులకు ఇప్పుడు ఎలా ఉంది అంటే, శ్రీమద్భాగవతం అనేటటువంటి పురాణము కమల బంధువులా ఉంది అన్నారు. కమల బంధుడు అంటే తెలుసు కదండి. కమలం వికసించాలి అంటే సూర్య భగవానుడు రావాలి. సూర్యోదయం అయితేనే కమలం వికసిస్తుంది. అంచేత కమల బంధువు అంటారు సూర్య భగవానుడు. ఇవాళ ధర్మము జ్ఞానము అనేటటువంటిది లోపిస్తే, జ్ఞానము అనేటటువంటి దర్శనము లోపించినటువంటి వారికి ఈ శ్రీమద్భాగవతమే సూర్య భగవానునిలా ప్రకాశిస్తుంది అన్నారండి. అందున మహా తేజస్సుతో ఉన్నటువంటి, తేజమే స్వరూపంగా స్వభావంగా కలిగినటువంటి శ్రీ శుక మహర్షి దీన్ని కీర్తించడం వల్ల, ఆ కీర్తించినప్పుడు వారు పఠించినటువంటి ఆ విధి విధానాన్ని నేను కూడా అక్కడే ఉండి విని నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నదంతా
నేను ఏదేది గ్రహించాను అటువంటిది కాస్త నేను మీకు వివరిస్తాను అని అన్నారు. అంతే కదండి. ఇప్పుడు ఆ విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ అని సూత మహర్షి అన్నట్టుగానే ఇక్కడ పోతనామాచుల వారు కూడా అన్నారు. అదే మాట మేము మీరు కూడా అందరూ అనవలసిన మాటే. ఎందుకంటే కొత్తగా మనం ఏదో చెప్పేది కాదండి. ఎవరు చెప్పినా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటారండి. ఎవరు చెప్పినా వ్యాస భగవానుడు చెప్పినటువంటిదే. అంటే వ్యాస భగవానుడు ఉచ్ఛిష్టము అంటే ఎంగిలండి. వ్యాస భగవానుని యొక్క ఎంగిలే. ఏమా ఎంగిలి? వేద జ్ఞానము అనేటటువంటిది వారే ప్రామాణికము. అంతే ఎవరు చెప్పినా వ్యాసుడు చెప్పిందే తప్ప వ్యాస భగవానుడు చెప్పనిది ఎవరు చెప్పలేరు. చెప్పినాది ప్రమాణం కాదు. అందుచేత నేను సాక్షాత్తు వారి ముఖారవిందము నుంచి వెలువడేటప్పుడు నేను ఏదైతే విన్నానో, నేనేదైతే నేర్చుకున్నానో, ఏదైతే నా మనస్సుకు వంట పట్టిందో, ఆ వంట పట్టింది ఏదైతే నాకు గోచరిస్తుందో అదంతా నేను మీకు వినిపిస్తాను అన్నారు. అలానే మీ ముందు కూడా మేము వినీతులమే చెబుతున్నాము. ఎందుకంటే పూజ్యపాదులు మాతృశ్రీ యోగిని మాత వారి సన్నిధిలో విని నేర్చుకోవడం, ఆ నేర్చుకున్నదే ఇవాళ ఇప్పటి వరకు ఒక 150 జ్ఞాన యజ్ఞాలు చెయ్యడము, మరలా తిరిగి మధ్యలో చాలా వ్యవధి ఏర్పడిందండి. తిరిగి మరలా ఇప్పుడు సంపూర్ణ శ్రీమద్ భాగవతాన్ని వివరించుకోవడం అనేటటువంటిది కేవలం గురు కృప. అంతేకాదండి, పూజ్యపాదులు డోంగ్రేసి మహారాజ్ అని మీరు వినే ఉంటారేమో. హైదరాబాదులో వారు భాగవత సప్తాహం చేసేటప్పుడు మేము పూజ్యపాదులు యోగిని మాత గారి వెంట వెళ్ళాము. అప్పుడు లక్షలాది జనం అండి. ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెట్టేసి ఆ ప్రవచనాలు వినిపించారు. వారు ఎంతటి భాగవతోత్తములు అంటే మరొక రామకృష్ణ పరమహంస అనిపిస్తుంది. వారు వివాహం చెయ్యాలని తల్లిదండ్రులు అతనికి అనుకుంటే అతను అన్నారు, నాకు వివాహం చేసుకోవాలని లేదు, చేసుకోకూడదని కూడా కాదు, కానీ ఒక నియమం పెట్టుకున్నాను అన్నారు. ఏమిటా నియమం? నేను శ్రీమద్ భాగవతాన్ని సంపూర్ణంగా ఏది 18,000 శ్లోకాలు 12 స్కంధాలు శ్రీమద్ భాగవతం, అటువంటి దాన్ని నేను ఆమూలాగ్రం పఠించిన తరువాత వివాహం చేసుకుంటాను అన్నారు. అయితే ఎవరైతే వధువును అనుకుంటున్నారో వారి తల్లిదండ్రులు లేదు లేదు, వివాహం చేసుకున్న తర్వాత కూడా వారు ఆ నియమాన్ని పాటించవచ్చు, దానికి మా అమ్మాయి సంసిద్ధమే అన్నారండి. నిజమేనా అని మరలా అమ్మాయిని కూడా అడిగారండి. నిజమే అని ఆ వధువు కూడా ఒప్పుకుంది. సరే, ఇద్దరికి వివాహం అయ్యింది. వివాహమైన తర్వాత వీరు 12 స్కంధాలు సంపూర్ణం చేసుకోవడం కోసం 12 ఏళ్ళు పట్టిందండి. మీరు భయపడుతున్నారా మనకి ఎన్నేళ్ళు పడుతుందో అని? 12 ఏళ్ళు పట్టిందండి ఆ మహానుభావుడికి. సరే, నేను అనుకున్న నియమం సంపూర్ణమయ్యింది, మరి నీ అభీష్టం ఏమిటో చెప్పు అన్నారు ఆ వివాహం చేసుకున్నటువంటి ఈ భాగవతోత్తముడు. డోంగ్రేజీ మహారాజ్ అని ఉందే తప్ప వారి పూర్తి పేరు కూడా ఎవరికి తెలుసో తెలియదు, కానీ నాకైతే తెలియదండి. ఆ పేరుతోటే ప్రసిద్ధం అయ్యారు వారు. వారివి ఆ భాగవత వ్యాఖ్యానాలు కూడా చాలా ఉన్నవి. అవి చదువుతుంటే హరిజన్మ కథనం, జన్మ రహస్యం అని చెప్పారు. ఆ రహస్యాలన్నిటినీ వారు వివరించుకుంటూ హిందీలో చెప్పారండి. చాలా బాగుంటుంది. అటువంటి వారు భార్యను అడిగితే ఆవిడేమందో తెలుసా అండి, ఈ 12 ఏళ్ళు ఎలా గడిపాము అలాగే జీవితం అంతా గడిపేద్దామండి, నాకు ఇదే బాగుంది, మీరు అలా పఠిస్తూ మీరు చదువుతూ ఉంటే, పారాయణం చేస్తూ ఉంటే, ప్రవచనం చేస్తూ ఉంటే నేను ఇలా హాయిగా వింటూ ఆనందంగా ఉంటాను, దీన్ని మించినటువంటి ఆనందం ఏముంది అందండి. ఆవిడెంత గొప్ప స్త్రీయో చూడండి. అలా ఇద్దరూ కలిసి ఇదే రీతిగా హరినామ సంకీర్తన, హరికథా సుధారసం గురోలుతూనే ఉన్నారు. అలా ఇక్కడ
సూత మహర్షి నాకు తెలిసింది, నా మనస్సుకు గోచరించింది, నేను మీకు తెలియచేస్తాను అని చెబుతూ ఉండగా అప్పుడు శౌనకాది మునీంద్రుడు, మునీశ్వరులలో శౌనక ముని చాలా శ్రేష్ఠుడండి. అంటే ఉన్న వారిలో కొంతమంది ముఖ్యులు ఉంటారు కదండి, అలా ముఖ్యమైనటువంటి శౌనకుడు సూత మహర్షిని ప్రశ్నిస్తూ ఉన్నారండి వారు చెప్పినటువంటి విషయం మీద. సూత, ఏ యుగ వేళనేమిటికి నెచ్చోటం మునిశ్రేష్ఠున్ ఏ శ్రోతల్ కోరిరి, ఏమి హేతునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతము కల్పించే, తత్పుత్రుడు ఏ ప్రీతిన్ రాజునకి పురాణ కథ చెప్పెం, చెప్పవే అంతయున్. మీరు ఇప్పుడే చెప్పారు కదా, వేదవ్యాస భగవానుని చేత విరచితమై తన పుత్రుడైనటువంటి శ్రీశుక మహర్షి చేత నేర్పించారు అని. ఆ శ్రీశుక మహర్షి పాపం ప్రాయోపవిష్టుడై మునీశ్వరులందరి చేత పరివేష్టింపబడి గంగా నదిలో ఉన్నటువంటి పరీక్షన్ చక్రవర్తికి వినిపించారు అని అన్నారు కదా. అందుచేత ఏ యుగంలో ఇది జరిగింది, ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాస మహర్షిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు, అసలు ఆ వ్యాస భగవానుడు దేనికోసం వేద ఇతిహాసాదుల యొక్క సారమంతా ఎంతో పరిశోధన చేసి ఈ భాగవత మహాగ్రంథాన్ని రచించారు. మరి అటువంటి అతని కుమారుడైనటువంటి శ్రీ శుక బ్రహ్మ ఎటువంటి ప్రీతితో, శుక బ్రహ్మ గారండి ఏది ఇచ్చినా నిరాకరించేవారండి. అలాంటిది శ్రీమద్ భాగవత కథామృతాన్ని ఇచ్చారు, అంతే దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారట. అంటే అంతటి సర్వసంగ పరిత్యాగి కూడా అన్నింటినీ విడిచిపెట్టారు, కానీ భాగవతామృతాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయారు. ఇది దీనిలో ఉండేటటువంటి గొప్పతనం. అటువంటి వేదవ్యాస భగవాను యొక్క సుపుత్రుడైనటువంటి శ్రీశుక మహర్షి ఎటువంటి ప్రీతితో ఏ విధంగా ఆ పరీక్షన్ మహారాజుకి శ్రీమద్ భాగవత కథా సుధా రసాన్ని వినిపించారో, అందించారో, అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారండి. ఎందుకంటే ప్రశ్న వేసినటువంటి శ్రోత లేదా శిష్యులు భక్తులైనటువంటి వాళ్ళ ప్రశ్నను బట్టి చెప్పేటటువంటి వక్తకి ఇంకా ఉత్సాహం పెరుగుతుందండి. బుధేంద్ర వ్యాసపుత్రుండైన శుకుండును మహాయోగి సమదర్శనుండు ఏకాంతమతి మాయాశయనంబు వలనం తెలిసినవాడు గూఢుండు మూఢునిక్రియనుండు నిరస్తఖేదుండు అదియునుగాక. హే సూత మహర్షి, ఇంకా శౌనకుడే చెప్తూ ఉన్నారండి, వ్యాస భగవానుని పుత్రుడైనటువంటి శ్రీ శుక మహర్షి ఉన్నారే, అతడు సామాన్యుడు కాదు. చెప్పుకున్నామే, సముడై ఈ ప్రపంచంలో సమంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే నిర్దోషం హి సమం బ్రహ్మ. ఒక్క బ్రహ్మ మాత్రమే సమంగా ఉన్నదండి. పంచభూతాలు చూసినా, ప్రాణులను చూసినా అన్ని హెచ్చు తగ్గులు అవకతవకలే తప్ప సమంగా ఉన్నటువంటిది ఏదీ లేదు. మరి ఇన్నింటా వ్యాపించి ఉన్నటువంటిది, ఏ దోషము లేనటువంటిది, ఏకత్వంగా ఉన్నటువంటిది, సమత్వంగా ఉన్నటువంటిది ఏమిటది? బ్రహ్మ. అదుగో అటువంటి బ్రహ్మానుభూతిలో ఉన్న కారణంగా శ్రీ శుక మహర్షి యొక్క స్థితి ఏమిటండి? తముడై సమస్థితిలో ఉన్నారు. ముక్త కర్మచయుడై కర్మ బంధనల నుండి విడిపడినటువంటి వాడు. కర్మలు ఎన్ని రకాలండి? ప్రారబ్ధము, ఆగామి, సంచితం. ఈ మూడింటి నుండి విడిపడినటువంటి వాడండి శ్రీ శుక మహర్షి. ముక్త కర్మచయుడై సన్యాసి అయ్యుంటి బోవ. ఆయన ప్రత్యేకించి కాషాయం వేసుకోలేదు, కానీ సన్యాసి. ఏంటి? ఏవి ఎక్కడ ఉండాలో, వేటిని ఎక్కడ ఉంచాలో అలా ఉంచగలిగినటువంటి వాడండి. చూడండి, మనం బయట వస్తువుల్ని, పుస్తకం ఎక్కడ ఉండాలి, పెన్ను ఎక్కడ ఉండాలి, ల్యాప్టాప్ ఎక్కడ ఉండాలి,
గ్లాసులు పళ్ళాలు ఎక్కడ ఉండాలి అని వాటిని వాటి స్థానంలో పెట్టినప్పుడే చూడ్డానికి బాగుంటుంది కదూ. ఓకే, ఇదంతా అందరూ బానే చేస్తారండి. మరి చెయ్యందల్లా ఏమిటి అంటే మనస్సుని ఎక్కడ పెట్టాలి, బుద్ధిని ఎక్కడ పెట్టాలి, ఈ సర్వేంద్రియాలను ఎక్కడ పెట్టాలి అనేది మాత్రం పెట్టలేకపోతున్నామండి. అన్ని అస్తవ్యస్తమేనండి. మీకు ఎలా తెలుసండి అంటారా? ఎవరికి వాళ్ళకే తెలుసు కదండి. మాది మాకు తెలుసు, మీది మీకు తెలుసు. అంచేత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వీటిని సక్రమంగా బయట వస్తువులు ఎక్కడెక్కడ ఫ్లవర్ వాజ్ టీపాయ్ మీద పెడితేనే బాగుంటుంది, ఫ్లవర్స్ వాజ్ లో పెడితేనే బాగుంటుంది. అంతే తప్ప ఫ్లవర్స్ కింద పెట్టి వాజ్ పైన పెట్టామనుకోండి వీళ్ళకి ఏమన్నా తిక్క అనుకుంటారు చూసిన వాళ్ళు. ఇవాళ జ్ఞానులు మహాత్ములు పెద్దలు మనల్ని అనుకుంటున్నారండి వీళ్ళకి ఏమన్నా తిక్క అని. అంచేత ఆ తిక్క కుదిరించడానికి వదిలించడానికే శ్రీమద్భాగవతం. అంచేత ఇక్కడ శ్రీశుక మహర్షి సన్యాసి అయి అంటే వేటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినటువంటి మహానుభావుడండి. ఇంద్రియాలన్నీ ఏ తత్వం ఉంటే పనిచేస్తుందో, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణని చెప్పినటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు హరే మీ అన్నింటికీ మూలం ఆ పరాత్పర పరబ్రహ్మయే. అంచేత ఆ బ్రహ్మ గురించి చింతించండి, అంతే తప్ప బయటికి కనిపించే భ్రమలో విహరించకండి అని చెప్పినటువంటి వారు కాబట్టి సన్యాసి అయి ఒంటిపోవ ఒక్కడే వెళ్ళిపోతూ ఉన్నారటండి. మరి వెళ్ళిపోతూ ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి తెలియచేస్తారండి. అందుచేత అటువంటి శ్రీ శుక మహర్షి మహాయోగి సమదర్శనుడు ఏకాంతమతి. ఆయన ఎక్కడ ఉన్న మతి మాత్రం ఏకాంతంగా ఉంటుందండి. ఏకాంతం కేవలం శ్రీకాంతుడితో ఉండడమే నిజమైన ఏకాంతం. అంతేకాదు మాయాశయనంబు వలనం తెలిసినవాడు అన్నారండి. మాయ యా మాసా మాయ, ఏది లేదో అది మాయ. అటువంటి ఈ మాయ అంటే ఏమిటో బాగా తెలిసినటువంటి వాడు, మాయ ఎక్కడెక్కడ దాగి ఉందో అది తెలిసిన వాడే. మాయ ఎక్కడ దాగి ఉంటుందండి? ఇంద్రియాలలో దాగి ఉంటుంది, విషయాలలో దాగి ఉంటుంది అని తెలిసిందనుకోండి, ఇంద్రియాన్ని దాని ఇష్టం వచ్చినట్టుగా పోనివ్వకుండా ఉంటాడు జ్ఞాని. అంతేకాదు చూసిన ప్రతి విషయంలోని విషం దాగి ఉంది అని చూస్తాడు జ్ఞాని. అంచేత మాయా శయనం, శయనం అంటే నిద్రపోవడం అంటే పడుకోవడం అండి. మాయ ఎక్కడెక్కడ దాగి ఉన్నదో అదంతా తెలిసినటువంటి వాడు. అంతేకాదు గూఢుండు, ఏదో పబ్లిసిటీ చేసుకుందాము, మనం ఏదో బాహాటంగా ఉందాము అనేది ఎక్కడా లేదండి. చాలా సామాన్యంగా ఉంటాడండి. అంతేకాదు మూఢుడిక్రియ నుండు, ఏమీ తెలియనటువంటి ఒక మూఢుడు ఎలా ఉంటాడు అలానే ఉంటారే తప్ప నేను తెలివైన వాడిని, చాలా ప్రాజ్ఞుని, నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానిని అనేటటువంటిది ఎక్కడా కనిపించదు. అంతేకాదండి నిరస్తఖేదుండు, అతను ఖేదము మోదము అనేటటువంటి రెండింటినీ తిరస్కరించినటువంటి వాడండి. ఖేదము అంటే దుఃఖం, మోదము అంటే సుఖం. సుఖ దుఃఖములు అనేటటువంటి ఆ గడిని దాటినటువంటి వాడండి, ఖేదమోదములు లేనటువంటి వాడు అని చెప్తూ ఇంకా తెలియచేస్తున్నారు శౌనక ముని. శుకుడు గోచియు లేక పైజన చూచి తోయములందు లజ్జపు చెలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవ కన్యకలు హా శుక అంచు వెంక జనంగ వ్యాసుని చూచి అంశుకములంధరించి సిగ్గున శృకిరి అందరు ధీనిధీ. చెప్పుకున్నాము ఇప్పుడే. వ్యాసుడు శ్రీశుక శ్రీశుక అని పిలుస్తూ ఉంటే వెంబడించి వెళుతూ ఉన్నారండి. శుక మహర్షి వెంట పిలుస్తూ వెళుతూ ఉన్నారు వేదవ్యాస భగవానుడు. అయితే ఆ సమయంలో ఎలా ఉంది అని అంటే శ్రీ శుకుడు గోచియులేక, ఒంటి మీద వస్త్రం కూడా లేదటండి, 16 ఏళ్ల బాలుడు. అటువంటి బాల్యావస్థలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసినటువంటి వాళ్ళందరూ ఆహా ఏమా కాంతి, ఏమా తేజస్సు, ఆ సూర్య తేజస్సు కాస్త ఇలా నడిచి వస్తుందా,
ఏమా బ్రహ్మ తేజస్సు అని అనుకుంటూ ఉన్నారండి. అలా దిగంబరంగా వెళుతూ ఉంటే ఒక ప్రక్క సరస్సులో దేవకన్యలు వస్త్రాలు ఒడ్డు మీద విడిచిపెట్టి స్నానాలు చేస్తూ ఉన్నారండి. అలా శ్రీశుకుడు ముందు వెళ్ళిపోతూ ఉంటే చూశారు. వెళుతున్న శ్రీశుకుడిని చూసి కూడా వస్త్రాలు ధరించలేదు. అంతేకాదు ఏ మాత్రం సిగ్గుపడకుండగా అలా ఏ రకంగా ఉల్లాసంగా జలకాలు ఆడుతున్నారో అదే రీతిగా వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారండి. ఇక ఇంతలో శ్రీశుకుడు వెనుక వెళుతూ ఉన్నారే, సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఉంటిపోవ మహాప్రీతి నొహో కుమారయంచు. ఓ కుమారా, శ్రీసుక శ్రీసుక అని పిలుస్తూ ఈయన వెంబడించి వెళుతూ ఉంటారు. మహాప్రీతినండి. ఒకటండి, లేక లేక పుట్టినటువంటి వాడు ఒకడైతే ఇతడు సామాన్యమైన పుత్రుడా అండి? సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క అవతారము శ్రీశుక మహర్షి. అటువంటి ఎంతటి జ్ఞానపుత్రుడు పుట్టినటువంటి వాడు వెళ్ళిపోతూ ఉంటే ఏ తండ్రికి బాధ అనిపించదండి? ఏ తండ్రికి మోహము ఉండదండి? ఎంతటి వేద విభజన చేసినటువంటి వేదవ్యాస భగవానుని కూడా పుత్ర వ్యామోహము ఉంది. అయితే ఇక్కడ మీ అందరికి ఉన్నటువంటి ఆ రకపు వ్యామోహం కాదండి, జ్ఞానపుత్రుడండి. అటువంటి జ్ఞానపుత్రుని మీద మోహం వ్యామోహం వారికి కూడా ఉంది. అంచేత వెనకాలే వెళుతూ ఉన్నారు. ఎవరు వెళుతూ ఉన్నటువంటి వాడు? సాక్షాత్తు వేదవ్యాస భగవానుడు, మహావృద్ధుడండి. వయస్సు చాలా మళ్ళింది, ఓ తలంతా బాగా పండింది. ఇక సరే బుద్ధి ఎప్పుడో పండినటువంటి వారు వెళుతూ ఉంటే ఆ వెళుతున్నటువంటి మహానుభావుడు కూడా పరమజ్ఞాన స్వరూపుడండి. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయినటువంటి వ్యాస మహర్షి ఆ పుత్రుడి మీద ప్రేమతో శ్రీశుక శ్రీశుక అని పిలుస్తూ వెళుతూ ఉంటే ఇంతటి వృద్ధుణ్ణి చూసి జలకాలాడుతున్నటువంటి ఆ దేవకన్యలు కాస్త బట్టలు కట్టుకున్నారు. ముందు వెళుతున్నటువంటి శ్రీశుకుణ్ణి చూసి వాళ్ళు యథేచ్ఛగా జలక్రీడలాడుతున్నారు. అది కనిపిస్తుంది వ్యాస భగవానుడు. చూశారండి. చూశారు, మరలా తాను దగ్గరికి వెళ్ళేసరికి వీరిని చూసి సిగ్గుతో వెంటనే వస్త్రాలు ధరించారట. అప్పుడు అది చూసినటువంటి వ్యాస భగవానుడు అడుగుతూ ఉన్నారండి, మరియు నగ్నుండు తరుణుండు నైచం తన కొడుకుంగని వస్త్ర పరిధానం వనరింపక వస్త్రధారియు వృద్ధుండును అయిన తననం చూచి చేలంబులు ధరించు దేవరమణులంగని వ్యాసుండు కారణం బడిగిరి వారలు నీ పుత్రుండు స్త్రీ పురుషులనెడి భేద దృష్టి లేకయుండు మరియు అతండు నిర్వికల్పుండు కాన నీకు అతనికి మహాంతరంబు గలదనిది అట్టి శుకుండు కురుజాంగల దేశంబుల చొచ్చి హస్తినాపురంబున పౌర జనంబులచే ఎట్లు జ్ఞాతుండయ్యే మరియు ఉన్మత్తుని క్రియ మూగ తెరంగున జడుని భంగినుండు మహాయోగికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుతోడ సంవాదం వెట్లు సిద్ధించే బహుకాల కథనీయంబైన శ్రీమద్భాగవత నిగమ వ్యాఖ్యానంబు ఏ రీతి సాగే అయ్యోగి ముక్షుండు గృహస్థుల గృహంబున గోవును పితికిన ఎంత తడవుగాని నిలువంబడండు అతండు గోదోహన మాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులగునండ్రు పెద్ద కాలంబు ఏక ప్రదేశంబున ఎట్లుండే భాగవతోత్తముండైన జనపాలుని జన్మ కర్మంబులు ఏ ప్రకారంబు వివరింతుము అని అడుగుతూ ఉన్నారండి. ఆశ్చర్యం ఏమిటంటే అంతవరకు నగ్నంగా స్నానాలు చేస్తూ ఉన్నటువంటి ఆ దేవకాంతలు దిగంబరుడు నవ యవ్వనంలో ఉన్నటువంటి తన కొడుకును చూసి సిగ్గుపడలేదు, చీరలు కట్టుకోలేదు. తన కొడుక్కా వస్త్రాలు లేవు, వాళ్ళ కట్టలేదు. ఇక తాన వస్త్రధారి,
తానా వృద్ధుడు. అటువంటి తనను చూసి సిగ్గుపడి వస్త్రాలు కట్టుకుంటున్నటువంటి ఆ దేవకాంతల్ని దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంగా అడిగారండి, ఏమిటి దీనికి కారణం ఏమిటి అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అంటే, హే వ్యాస మహర్షి, మీ కుమారుడికి అసలు ఆడ మగ అనే భేదమే లేదు, అసలు ఏ భేదము లేదు. అందుచేత ఆ భగవానుడు నిర్వికల్పుడు, ఆ మహర్షి ఉన్నాడే నిర్వికల్పుడు. మరి మీరు వృద్ధులే అయినా మహాజ్ఞానులే అయినా స్త్రీ పురుష భేద భావం మీకు ఇంకా పోలేదు కాబట్టి మీరు ఎందుకు కట్టారు అని మమ్మల్ని అడిగారు. చూడండి, అంటే పుత్రుడా తండ్రా అని కాదండి, ఆ జ్ఞానంలో ఉన్నటువంటి ఆ తరతమ భేదం, మీ ఇద్దరికి చాలా భేదం ఉంది అని వాళ్ళు సుస్పష్టంగా చెప్పారండి. అలా ఎప్పుడైతే వాళ్ళు అన్నారో ఆశ్చర్యపోయారట వ్యాస భగవానుడు. అటువంటి సుఖ బ్రహ్మ ఈ కురు రాష్ట్రంలో, ఏది కురు దేశంలో ఉండేటటువంటి డాంగల అంటే ఎత్తైన ప్రదేశాలకు ఎలా సంచరించారు, అందున విశేషించి హస్తినాపురం ఎలా వెళ్ళారు, హస్తినాపురంలో ఉండేటటువంటి పౌరులందరూ ఈ భగవానుడి ఈ మహానుభావుణ్ణి ఎలా గుర్తుపట్టారు. మరి చూడ్డానికి ఒక పిచ్చివాడిలా ఉంటారే, ఒక మగవాడిలా ఉంటారే, ఒక జడుడిలా అంటే ఒక జడంలాగా ఉంటారే, అటువంటి వాడిని, అటువంటి ఆ మహానుభావుణ్ణి వీళ్ళు ఎలా గుర్తించారు. విశేషించి రాజర్షి అయినటువంటి పరీక్షిన్ మహారాజుకి ఈ శుక బ్రహ్మకు మధ్య జరిగినటువంటి సంభాషణ, అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం కలిగింది, అది సంఘటన ఏమిటి మాకు చెప్పాల్సింది. అంతేకాదు శ్రీమద్ భాగవత సంహితను చెప్పడానికి చాలా సమయం పడుతుంది కదా, మరి ఎంతో సమయం పట్టేటటువంటి దీన్ని శ్రీ శుక బ్రహ్మ ఆ పరీక్షన్ చక్రవర్తికి వారం రోజుల్లోనే ఎలా వివరించారు. అంతేకాదు మహావిరాగి అయినటువంటి ఈ శ్రీ శుక బ్రహ్మ గృహస్థుల ఇళ్లల్లోకి వెళ్ళినప్పుడు గోవు పాలు తీసినంతసేపు మాత్రమే ఉంటారు అని మేము విన్నాము. అంతేకాదు ఆ గోదోహన మాత్ర సమయంలో వారు ఎక్కడెక్కడైతే నిలిచి ఉంటారో ఆ నిలిచిన చోట్లన్నీ పుణ్యతీర్థాలు అవుతాయని, పుణ్యక్షేత్రాలు అవుతాయని పెద్దలు అనగా మేము విన్నాము. అటువంటి ఆ మహానుభావుడు అన్నాళ్ళు అన్ని రోజులు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు. మరి భగవద్భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ పరీక్షిన్ నరేంద్రుడి యొక్క జన్మ విధానం ఏమిటి, ఆ జన్మ ఏ రీతిగా జరిగింది, ఆ ప్రకారం ఏమిటి, విధి విధానం ఏమిటి, ఏమేం చేశాడు ఆయన, దయచేసి మా మీద కృపతో ఆ విశేషాలన్నీ వివరంగా వివరించండి అని అంటున్నారండి. ఎవరు? శౌనకాది మునీంద్రుడు. పాండవా వంశంబు బలము మానంబు మధ్యల్ల గడిమినెవ్వాడుమని పరిపంథి రాజులు భర్మాది ధనముల అర్చింతురెవ్వని అంఘ్రియుగము కుంభజాకర్ణాది గురుభట వ్యూహంబు సొచ్చి చెండాడని శూరు తండ్రి గాంగేయ సైనికాక్రాంత గోవర్గం విడిపించె తెచ్చెనే వీరుదాత అట్టి గాఢ కీర్తియగు పరీక్షిన్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిన్ పరిహరించి గంగ ప్రాయోపవిష్టుడై అసువులుండ ఏల అడగియుండే, అసువులుండ ఏల అడగియుండే ప్రశ్నిస్తూ ఉన్నారండి. పాండవ వంశము, ఈ పరీక్షిన్ మహారాజు సామాన్యుడా? కాదు కాదు. తన పరాక్రమంతో పాండవుల వంశము, బలము, గౌరవ ప్రతిష్టలు అన్ని వర్ధిల్లేట్టుగా ప్రవర్తించినటువంటి మహానుభావుడే. అంతేకాదు పరరాజ్య పాలకులు అందరూ కూడా
బంగారు రాసులన్నీ తీసుకొచ్చి ఆయన కాళ్ల ముందు కుమ్మరించి ఆయన పాద పద్మాలను సేవించారు. అటువంటి చక్రవర్తి పరీక్షిత్ చక్రవర్తి. అటువంటి ఆ మహావీరుని తండ్రి అభిమన్యుడు అసహాయ శూరుడై ద్రోణుడు కర్ణుడు ఇలాంటి గొప్ప గొప్ప యోధుల్ని ఎదుర్కొని కౌరవ సేన వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడే. అంతేకాదు ఇతడి తాత అయినటువంటి అర్జునుడు మహారథుడైనటువంటి భీష్ముని రక్షణలో ఉన్నటువంటి కురుసేనా వాహిని అంతా పారద్రోలి గోవులను వెనక్కి మరలించి తెచ్చాడే. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైనటువంటి పరీక్షిత్ మహారాజు విడవరాని రాజ్యలక్ష్మిని విడిచి గంగా నదిలో ఎందుకు ప్రాయోపవేశం చేశాడు? ప్రాణాలను బిగపట్టుకుని ఎందుకు ఉండాల్సి వచ్చింది? అది మాకు వివరించండి మహానుభావా అని అడుగుతూ ఉన్నారండి శౌనకాది మునీంద్రులు. వారు అడగడము, వీరు వివరించడము. మరి ప్రశ్నలు మనకు తెలియవు, సమాధానం అంతకన్నా తెలియదు. ఆ ప్రశ్న సమాధానాలను రెండింటినీ వింటూ ఉన్నటువంటి మరి మనం సామాన్యులమా? కాదు కాదు. భగవద్ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళం. ఉన్న ఆ అనుగ్రహాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి, పుంజుకోవాలి అని తపిస్తూ ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి మనకు కూడా అందిస్తూ ఉన్నారు. ఉత్తమ కీర్తులైన మనుజోత్తముల ఆత్మహితంబులెన్నడు చిత్తములందు కోరరు హసించియు లోకులకెల్లనర్థ సంపత్తియు భూతియున్ సుఖము భద్రము కోరుదురు అన్యరక్షణాత్యుత్తమమైన మేను విభుడూరకయేల విరక్తి పాసెను. శౌనకాది మునీంద్రులు ఇంకా అడుగుతూ ఉన్నారండి సూత మహర్షిని. అత్యుత్తమమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి మానవోత్తములు మహారాజులు నవ్వులాటకైనా కూడా తమ తమ సుఖాన్ని, ఆత్మ సుఖాన్ని అంతరాత్మలో అంటే అంతరంగంలో కూడా ఆశించరు, అభిలషించరు. అటువంటి వారు ఎల్లప్పుడూ కూడా లోకంలో అందరికీ అర్థ సంపద ఎలా ఇవ్వాలి, ఐశ్వర్యం ఎలా ప్రసాదించాలి, సౌఖ్యాన్ని ఎలా కలిగించాలి, శ్రేయస్సును ఎలా చేకూర్చాలి అని ఇదే తాపత్రయంలో ఉంటారే, దీన్నే ఆకాంక్షిస్తూ ఉంటారే. మరి అటువంటి మహానుభావుల్లో ఇంకా మహానుభావుడైనటువంటి ఆ పరీక్షిత్ చక్రవర్తి పరోపకార పారీణమైనటువంటి తన ఈ దేహాన్ని ఆ ప్రభువైనటువంటి పరీక్షిత్తు ఆ విధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో అది మాకు వివరించండి అని అడుగుతూ ఉన్నారు. సారముల నెల్ల నెరుగుదు పారగుడవు భాషలందు బహువిధ కథనోదారుడవు మాకు సర్వము పారము ముట్టంగా తెలియ పలుకు మహాత్మా. హే మహాత్మా, మీరు సామాన్యులు కాదు. నీవు సమస్త గ్రంథాల సారం తెలిసినటువంటి వారు మీరు. అంతేకాదు ఏది ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా భాషిస్తే అది వినేటటువంటి వారికి రంజకత్వం కలుగుతుంది, అర్థమవుతుంది, హృదయాలలో అది అలరిస్తుంది అనేటటువంటి సంభాషణ బాగా తెలిసినటువంటి వారు మీరు. అంతేకాదు అనేక విధాల అనేక కథల్ని చక్కగా చెప్పడంలో చాలా గొప్ప నేర్పరి మీరు. ఇప్పుడు మేము అడిగినటువంటి ఈ విషయాలన్నీ ఆమూలాగ్రంగా దయతో మాకు సవివరంగా వివరించండి అని ప్రార్థించారండి శౌనకాది మునీంద్రుడు. అలా అడిగితే అప్పుడు ఆ శౌనకాది మునిశ్రేష్ఠులకు సూత మహర్షి తెలియచేస్తూ ఉన్నారండి. తృతీయంబైన ద్వాపర యుగంబు తీరు సమయంబున ఉపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవినాదవు సత్యవతియందు పరాశరునికి హరికళం చేసి విజ్ఞాని అయిన వేదవ్యాసుండు జన్మించి ఒక్కనాడు బదరికాశ్రమంబున సరస్వతీ నదీ జలంబుల స్నానాది కర్మంబుల తీర్చి శుచి అయి
పరులు లేని చోట ఒంటి కూర్చుండి సూర్యోదయ వేళ అతీతానాగత వర్తమానజ్ఞుండైన ఆ ఋషి వ్యక్తంబుగాని వేగంబు గల కాలంబునం చేసి యుగ ధర్మంబులకు భువి సాంకర్యంబు వందు యుగ యుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు పురుషులు నిస్సత్వులు ధైర్యశూన్యులు మంద ప్రజ్ఞులు అల్పాయువులు దుర్బలులు అయ్యదరని తన దివ్య దృష్టిం చూచి సర్వవర్ణాశ్రమంబులకు హితంబు చేయందలంచి నలుగురు హోతల చేత అనుష్ఠింపందగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదిక కర్మంబులకు యజ్ఞంబులు ఎడతెగకుండు కొరకు అనేకంబైన వేదంబు ఋగ్యజ సామాధర్వణంబులను 4 నామంబుల విభాగించి ఇతిహాస పురాణంబులన్నీయు పంచమ వేదంబని పల్కెను అందు. ఎప్పుడైతే శౌనక మునీంద్రులు అలా అడిగారో దానికి సూత మహర్షి వివరిస్తూ ఉన్నారండి. 3వ యుగము అంటే కృత, త్రేత, ద్వాపర. ద్వాపర యుగం పూర్తి అవుతున్నటువంటి సమయంలో ఉపరిచర వసువు, ఇది మనకి భారతంలో వస్తుందండి, మనం విన్నాము కూడా. ఉపరిచర వసువు అనేటటువంటి మహారాజు యొక్క వీర్యం వల్ల ఉద్భవించినటువంటి సత్యవతి అనేటటువంటి ఆమె ఒక పల్లెవాడి ఇంట పెరుగుతూ ఉన్నటువంటి ఆమెకు పరాశర మహర్షి వల్ల శ్రీమన్నారాయణుని యొక్క అంశతో వేదవ్యాస భగవానుడు జన్మించారు. అటువంటి వారు ఒకనాడు బదరికాశ్రమంలో సరస్వతీ నదీ తీరంలో స్నానాదులు చేసి సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకుని శుచిగా ఒక్కసారి ఆ సూర్యోదయ సమయంలో ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చుని ఉన్నారండి. అప్పుడు వారికి తెలిసింది ఏమిటి అంటే, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి ఆ మహర్షికి అవ్యక్తమైనటువంటి ఒక కాల వేగానికి లోకంలో యుగ ధర్మాలు, ఆ యుగ ధర్మాలన్నీ సంకరం కలుగుతుంది అనేది ముందుగానే తెలిసిందండి. అంతేకాదు పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాలకు శక్తి సన్నగిల్లుతుంది. మానవులు మానవులు ఇవాళ చూడండి, కోవిడ్-19 మనుషులకే వస్తుందే తప్ప జంతువులకు, పశువులకు, పక్షులకు, క్రిమికీటకాదులకు లేదండి. అంటే వాటికి ఉన్నటువంటి శక్తి మానవ ఉపాధికి లేదు. అదే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారండి. అంచేత మానవులందరికీ ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాలకు శక్తి సన్నగిల్లుతుంది. మానవులు సారహీనులైపోతారు. అంతేకాదు ధైర్య రహితులు అవుతారు. అంతేనా మందబుద్ధి, మరి అంతేనా అల్పాయుష్కులు. ఇవాళ మందబుద్ధి అంటే ఒప్పుకోకపోవచ్చునండి మీరు. మన చిన్నప్పుడు ఎక్కాలు చెప్పమంటే చక్కగా వరుసపెట్టి పైనుంచి కింద వరకు చెప్పేవాళ్ళమండి. ఇవాళ ఎక్క వచ్చిన కుర్రాడు ఎవడైనా ఉన్నాడండి? ఏదన్నా లెక్క అడిగితే కాలిక్యులేటర్ తీసుకుని కాలిక్యులేట్ చేసి చెప్తాడే తప్ప వాడికి ధారణ లేదండి. అంతేకాదు మనకి ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు మన మెమరీలో చాలా ఫోన్ నెంబర్స్ ఉండేవండి. ఇప్పుడు ఎవరైనా ఒక్క ఫోన్ నెంబర్ గుర్తున్న వాళ్ళు ఉన్నామండి? ఏ నెంబరో తెలియదండి. ఏదో ఎవరైనా బయట వాళ్ళు అడిగినప్పుడు చెప్పగా మన నెంబర్ ఒకటే మనకు గుర్తుంటుందే తప్ప మిగిలిన ఏ నెంబర్లు లేవండి. మరి దీన్ని మందబుద్ధి అంటారండి, లేకపోతే చాలా గొప్ప బుద్ధి అంటారండి? ఇది కలికాలంలో ఉండేటటువంటి లక్షణాలు. అంచేత ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, ఆ దర్శనం కలిగినటువంటి మహానుభావుడు కాబట్టి అంతా కనిపిస్తూ ఉందండి. మందబుద్ధులు, అల్పాయుష్కులు, బుద్ధి మందగిస్తుంది, అంతేకాదండి ఆయుష్ కూడా చాలా అల్పంగా ఉంటుంది అని చెప్పారండి. అటువంటి అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారు అనేటటువంటిది వేదవ్యాస భగవానుడు తమ దివ్య దృష్టితో దర్శించారండి. ఇక అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి, అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకి నలుగురు ఋత్విక్కులతో అనుష్ఠింపదగినటువంటి ప్రజలకు క్షేమం కలిగించేటటువంటి వైదిక కర్మలైనటువంటి యజ్ఞాలను, యాగాలను నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగడం కోసమని ఒక
వేదంలో 4 భాగాలుగా విభజించి దానిలో ఏమిటండి, ఇవన్నీ అవిచ్ఛిన్నంగా సాగడం కోసం చెప్పినటువంటి రుక్కులు మంత్రములన్నీ కలిపి ఉన్నటువంటి దాన్ని ఋగ్వేదము అంటారు. అలానే యజస్సు, సామము, అథర్వణము అనేటటువంటి 4 వేదాలుగా విభజించారు. ఇలా ఇటువంటి వేదాలను ఇతిహాస పురాణాల అన్నింటినీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నారు. అంతేకాదు ఏం చేశారు ఆ వేదవ్యాస భగవానుడు, పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుచుండే యజువు వైశంపాయనాక్షుండు గైకొని తుది నధర్వము సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే తమ తమ వేదమా తపసులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంతా శిష్యులెల్లను ఆత్మీయ శిష్య జనులకంత బహుమార్గములు చెప్పి అనుమతింప పెక్కు శాఖలు గలిగి ఈ పృథివిలోన నిగమమొప్పారే భూసుర నిబహమందు. అలా వేదములను ఋగ్ యజు సామ అథర్వ వేదములుగా విభజించినటువంటి ఆ వేదవ్యాస భగవానుడు ఏం చేశారు, తన శిష్యుల్లో ముఖ్యులైనటువంటి వారికి పైలుడు అనేటటువంటి శిష్యుడికి ఋగ్వేదాన్ని ఇచ్చారండి. జైమిని అనేటటువంటి ఆ ఋషికి సామవేదాన్ని చదివించారండి. ఇక వైశంపాయనుడు అనేటటువంటి శిష్యుడికి యజుర్వేదాన్ని ఇచ్చి అధ్యయనం చేయించారండి. ఇక చివరి వాడు సుమంతుడు అనేటటువంటి అతనికి అథర్వ వేదాన్ని ఆరంభించారండి. చెబుతూ ఉన్నారు సూత మహర్షి, మా తండ్రి గారైనటువంటి రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలు ఇతిహాసాలు పఠించడం ప్రారంభించారు. అలా ఇంతమంది కూడా తాము నేర్చుకున్నటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆయా తపోధనులంతా తమ తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. అలా ఆ శిష్యులందరూ తమ తమ శిష్యులకు ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాజ చక్షిరే అని ఈ రీతిగా నేర్చుకున్నప్పుడు తాను శిష్యుడైతే ఆ నేర్చుకున్న దాన్ని మరొకరికి నేర్పించినప్పుడు తాను గురువు అవుతాడు. నేర్చుకునేటప్పుడు శిష్యుడు, నేర్పేటప్పుడు గురువు. ఇది మన గురు శిష్య పరంపర. అందుచేతనే మరి ఆనాడు అంతా ధారణేనండి. పెన్ను కాగితము రాసుకోవడాలు, లేకపోతే డౌన్లోడ్లు చేసుకోవడాలు అవేమీ లేవండి. ఒకటేనండి, మైండ్ లో డౌన్లోడ్ చేసుకోవడం అండి. ధారణంతా బుద్ధిలో చేసుకోవడం అండి. కేవలం వినడం అనడం, వినడం అనడం, వినడం అనడం. ఈ వినడం అనడం అనేటటువంటిది బుద్ధిలో ధారణ చేసుకునేవారు అనమాట. ఆ రీతిగా ఆ శిష్యులందరూ అనేక విధాలుగా వారి వారి శిష్యులకు తెలియచేశారు. ఈ రీతిగా ఈ వేద విజ్ఞానము అనేటటువంటిది ఈ భూమిపై, అందుకనే మన ఈ భూమిని, భారత భూమిని వేద భూమి అన్నారు, భరత భూమి అన్నారండి, జ్ఞాన భూమి అన్నారండి. అంచేత వేదం ఇక్కడే వెలసిల్లింది. ఆ వేదాన్ని ఇక్కడే వేదవ్యాస భగవానుడు అందించారు. అంచేత దాన్ని శాఖోపశాఖలుగా అందరూ గురువు నుండి శిష్యుడు స్వీకరిస్తే ఆ శిష్యుడు మరలా తన శిష్యుడికి తాను గురువై ఉపదేశించారు. ఈ రీతిగా ఉన్న ఆ సమయంలో ఈ రీతిగా ఇంత చేసి కూడా ఊరుకోలేదండి వేదవ్యాసుడు. ఏం చేశారు ఇంకా అంటే, మేధావిహీనులైన పురుషుల చేత అట్టి వేదములు ధరింపబడుచున్నవి మరియు దీనవత్సలుండైన వ్యాసుండు స్త్రీ శూద్రాదులకు త్రైవర్ణికాధములకు వేదంబులు విన నరహంబులు కావు కావున మూఢులకెల్ల మేలగునని భారతాఖ్యానంబు చేసియు అమ్ముని భూతహితంబునందు తన హృదయంబు సంతసింపకున్నా సరస్వతీ తటంబున ఒంటియుండి హేతువు వితర్కించుచు తనలో ఇట్లనియే. ఇంత కృషి చేసినప్పటికీ కూడా ఇంకా అసంతృప్తి అనిపించిందట వేదవ్యాస భగవానుడికి. ఇలా వేదములు విభజించి కూడా మందబుద్ధులైనటువంటి మానవులకి ఇంకా ఏమేమి నేర్పాలి, బ్రహ్మ బంధువులు అని అన్నారండి. ఈ పదం చాలా బాగుందండి. బ్రహ్మకు బంధువు కానివాడెవడండి? ఏదైతే సర్వత్రా ఉంటుందో,
వాడికి బంధువు అండి. కమల బంధువు అని చెప్పుకున్నామే, సూర్యుడు ఉదయిస్తే కమలం వికసిస్తుంది. అంచేత ఎంత దూరంలో ఉన్నాడండి సూర్యుడు? కమలం ఎక్కడుందండి? ఇక్కడెక్కడో బురదలో కమలం ఉంటే, అక్కడెక్కడో ఆకాశంలో సూర్యుడు ఉంటే, ఎంత దూరంలో ఉన్న ఈ కమలానికి బంధువు సూర్యుడు. అంత దూరంలో ఉన్న అతడే బంధువు అయితే బ్రహ్మగారు మనకి ఎంత దూరంలో ఉన్నాడండి? దూరమా? లేదు. దగ్గర. దగ్గర అని చెబితే కూడా ఎంత దగ్గర అని అనిపిస్తుందండి. దూరం కానే కాదు. దగ్గర ఎంత అంటే సముద్రానికి కెరటం ఎంత దగ్గర, ఎంత దూరం అంతే. అందుచేత ఇక్కడ చక్కని పదాన్ని వాడారండి, బ్రహ్మ బంధువులు. ఎవరండి బ్రహ్మ బంధువులు? బ్రాహ్మణోత్తములకి 4 వేదములుగా విభజన చేసి వారి వారి శిష్యులకి బోధించి, ఆ శిష్యుల ద్వారా వారి శిష్యులకు బోధించి, అలా బ్రాహ్మణోత్తములంతా ఆ పర్యటన, ఆ ప్రచారము, ఆ వేద ప్రచారం చేస్తే ఇంకా పాపం దీనబంధువు వాత్సల్యం కలిగినటువంటి వ్యాస భగవానుడు ఏం చేశారండి? బ్రహ్మ బంధువులు అంటే స్త్రీలు, శూద్రులు, వీళ్ళంతా బ్రహ్మ బంధువులండి. ఎందుకంటే బ్రహ్మకు దూరంగా ఎవడు లేడు కదండి. ఏ ప్రాణి కూడా బ్రహ్మకు దూరంగా మనలేదు. అంచేత బ్రహ్మ బంధువులు స్త్రీలు, శూద్రులు వేద శ్రవణానికి సమర్థులు కారు. కాబట్టి సామాన్యులందరికీ కూడా క్షేమం కలగాలి అని దీనవత్సలుడు, దీనబాంధవుడైనటువంటి వేదవ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించారండి. దాన్ని మహాభారతాన్ని పంచమ వేదము అన్నారు. ఈ మహాభారతంలో అందుకునేనండి, ఇది హాస్తి తన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచితు యత్ ఇహ అస్తి. ఏదైతే ఈ మహాభారతంలో ఉందో అదే అన్నింట ఉంది. ఏదైతే మహాభారతంలో లేదో అది మరి ఎక్కడా లేదు అని చెప్పారండి. అది ఆ రీతిగా పంచమ వేదముగా శ్రీమన్ మహాభారతాన్ని అందించారు. అయినప్పటికీ కూడా విశ్వ శ్రేయస్సు కోసం తాను చేసినటువంటి కృషిలో ఆ వేదవ్యాస భగవాన్ యొక్క హృదయం మాత్రం సంతృప్తి పడలేదటండి. ఎందుకని? ఇంత చేస్తే కూడా నాకు సంతృప్తి లేదే అని ఆ సరస్వతి నదీ తీరంలో ఒంటరిగా ఏకాంతంగా కూర్చుని తన అసంతృప్తికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఆ ఆలోచనలో తనను తాను ఎలా విమర్శించుకుంటున్నారు అంటే ఇక్కడ మనందరికీ ఒక పాఠం అండి. ఒక్కొక్కసారి మనకు కూడా ఒక అసంతృప్తి, ఒక ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకు కలిగింది, దీనికి కారణం ఏమిటి అని మనలో మనం తర్కించుకుంటూ ఉంటే, తర్కించుకున్నా సమాధానం దొరకకుంటే ఆ సమయానికి ఎవరో భగవంతుడు గురు రూపేణ వస్తాడు. వచ్చి మనకి ఇది కారణం అంచేత ఇది చేస్తే ఇది తొలగుతుంది, తీరుతుంది అని చెబుతూ ఉంటారండి. అంతటి వేదవ్యాస భగవానుడికి కూడా హృదయంలో సంతృప్తి కలగకపోతే తనను తాను విమర్శించుకుంటున్నారండి. వ్రతధారిణై వేదవన్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మముల కొరత పడకుండు నడుపుదు భారతమిషమున పలికితి వేదార్థ భావమెల్ల మునుకొని స్త్రీ శూద్ర ముఖ్య ధర్మములందు తెలిపితిని నే జల్ల దీన చేసి ఆత్మ సంతసమందదు ఆత్మలో నీషుండు సంతసింపకయున్న జాడతోచే హరికి యోగివరులకు అభిలషితంబైన భాగవత విధంబు పలుకనైతి మోసమయ్యే తెలివి మొనయదు మరచితిని అనుచు వగతుచున్న అవసరమునా. ఎన్నో కఠోర వ్రతాలు ఆచరించానే, కేకారణ్యంగా ఉన్నటువంటి వేదాలను విభజించానే, ఆహవనీయాగ్ని మొదలైనటువంటి ఎన్నో అగ్నులను అర్చించానే, ఎందరో ఆచార్యులను గౌరవించానే. అంటే మనం ఏమి చెయ్యాలి అనేది తెలియచేస్తున్నారు. ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు వ్రతాలు ఆచరించాలండి. వస్తుంది కదండి మీకు వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం వచ్చేసింది. అంచేత వ్రతాలు ఆచరించాలి. అంతేకాదు మనకి అందుబాటులో ఉన్నటువంటి వాటిని పారాయణాన్ని చెయ్యాలి. అగ్ని అర్చన అన్నారండి. ఆడవాళ్ళకి ఏ అగ్ని అర్చన లేదు కదండి. అంటే ఎవరికైనా ఏ యజ్ఞమో యాగమో తప్పుతుందేమో కానీ ఆడవాళ్ళకి మాత్రం నిత్యాగ్ని తప్పదండి.
కదా. ఎందుకని? వంట చేసేది వాళ్లే కాబట్టి. ఏమండి మేము స్టవ్ కదండి అంటే, అరే స్టవ్ అయినా గ్యాస్ అయినా అక్కడ వస్తున్నది అగ్నే కదా. అంచేత మీరు వెలిగించిన వెంటనే ఆ అగ్నిదేవుడికి స్వాహ స్వధా సమేత అగ్నిదేవాయ నమ నమస్కారం చేశారనుకోండి, బ్రాహ్మణోత్తముడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఏ అగ్నిదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారో అదే పాత్రత స్త్రీలందరికీ కూడా సిద్ధిస్తుందండి. అంచేత అగ్నిని ఆరాధించడం, అంతేకాదు ఆచార్యులు పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, అలాగే మనకి మంచి వాక్యాలు ఉపదేశించేటటువంటి పెద్దలు కావచ్చు, వయస్సులో పెద్దలు కావచ్చు, విజ్ఞానంలో పెద్దలు కావచ్చు, వారందరినీ గౌరవించానే. అంతేకాదు శాస్త్రోక్తాలైనటువంటి కర్మలన్నీ ఏమాత్రం లోపం లేకుండా నేను నడుపుతూనే ఉన్నానే. వేదాల్లో ఉన్నటువంటి అర్థాన్నంతా మహాభారత రూపంగా నేను వెల్లడి చేశానే, రచించానే. ఈ రూపంగా స్త్రీలు, శూద్రులు మొదలైనటువంటి వారితో సహా తమ తమ ధర్మ కర్మలు మహాభారతంలో లేనిది ఏదీ లేదండి. అంచేత అందరూ వారి వారి ధర్మ కర్మలు గుర్తించేటట్లు చేశానే. ఇంత చేసినా కూడా ఎందుకో గాని నా అంతరాత్మకు సంతోషం కలగటం లేదు. మరి నా మనస్సులో ఉన్నటువంటి పరమేశ్వరుడు సంతృప్తుడు కానట్టే అనిపిస్తుంది. చూడండి, మనస్సులో ఉన్న ఆ దేవుడికి సంతృప్తి కలగకపోతేనే మనకి సంతృప్తి లేదు. ఇక్కడ మనలాగా అదేదో కోరిక అనుకున్నానండి, కోరిక నెరవేరక అసంతృప్తి అండి కాదండి. వేదవ్యాస భగవానుడి అసంతృప్తికి మన అసంతృప్తికి చాలా తేడా ఉందండి. ఇక్కడ ఏదో ఒక వస్తువుతో, లేదా ఎవరో ఒక మాట అన్నారు, ఎవరో కోప్పడ్డారు, దానికి మనది అసంతృప్తి అండి. ఆహా, ఇవి అసంతృప్తులు కాకూడదండి. కావు కూడా. అవి చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న విషయాలుగా. ఇది ఏమిటి? నా హృదయంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సంతృప్తి కాలేదు, అందుచేతనే నాకు ఇంతటి అశాంతిగా ఉన్నది. కారణం ఏమిటో మరి. అన్నీ చేశాను, కానీ గుర్తించారండి. ఎందుకంటే మహాజ్ఞాని కదండి. భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించగలిగినటువంటి ద్రష్ట. వారికి తెలియదా? తెలిసింది. కానీ హరిభక్తులైనటువంటి హంసలకు, పరమహంసలకు అత్యంత ప్రియమైనటువంటి భాగవత స్వరూపాన్ని చెప్పడం మర్చిపోయారు. ఇదండి ఇందుకు వెలితి, ఇందుకు అశాంతి, ఇందుకు అసంతృప్తి అని గుర్తించారండి. నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత తెలివి తక్కువ పని చేశాను, అరేరే ఎందుకు ఇంతటి విస్మృతి కలిగింది నాకు అని విచారిస్తూ కూర్చొని ఉన్న సమయంలో ఒక మహానుభావుడు వచ్చారు. ఎవరండి? తన చేతి వల్లకి తంత్రి స్వనంబునా సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీత రవసుధ ధారలా యోగీంద్ర తతులు సొక్క కపిల జటాభార కాంతి పుంజంబుల దిశలు ప్రభాత దీధితి వహింప తనులగ్న తులసికా దామ గంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగా వచ్చె మింట నుండి వాసవి నందను కడకు మాటలాడ కడగతోడ భద్ర విమల కీర్తి పారవుడారూఢ నయ విశారదుండు నారదుండు. వచ్చాడండి ఒక ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయండి. బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అని, అగ్గిపుల్ల అని చాలా బిరుదులు పెట్టేశారండి. ఏ బిరుదులు పెట్టినా అబ్బే ఆయనకి ఏం పట్టదండి. ఆయన అనుకున్న పని కాస్త ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడండి. ఏమిటండి, ఏం చేస్తూ ఉంటారండి అంటే, అతని చేతిలో మహతి అనేటటువంటిది ఒక వీణ ఉందండి. అది మ్రోగించకుండానే మ్రోగుతూ ఉంటుందండి. ఏం మ్రోగుతూ ఉంటుందండి, ఏమి అంటుందండి అంటే, నారాయణ 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 శ్రీలక్ష్మీ రమణ నారాయణ
శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ వేద పారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ వేద పారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ పరమ నిరంజన నారాయణ పరమ నిరంజన నారాయణ వైదేహి మోహన నారాయణ వైదేహి మోహన నారాయణ ముని జన సేవిత నారాయణ ముని జన సేవిత నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేద పారాయణ నారాయణ వేద పారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ 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 నారద మహర్షి విచ్చేశారు. చేతిలో మహతీ వీణ నుండి నారాయణ నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇక వారి నోటి వెంట కూడా హరినామ సంకీర్తన అవిశ్రాంతంగా ఒక అమృత ప్రవాహంలా అది కీర్తిస్తూ ఉంటే దాన్ని మహాయోగులందరూ విని పరవశిస్తూ ఉంటారటండి. అదిగో అటువంటి మహానుభావుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన యొక్క జటాజూటముల యొక్క కాంతి బంగారు కాంతి. ఆ కాంతి సమూహాలకు ఆయన యొక్క జటాజూటం యొక్క కాంతి సమూహానికి దిక్కులన్నీ కూడా ఒక సూర్యుడు ఉదయిస్తున్నాడా అన్నట్టుగా ప్రభాత కాంతులతో మెరిసిపోతూ ఉందండి. ఆ మహానుభావుడి యొక్క ఒంటి నిండా ధరించినటువంటి తులసి మాలల సుగంధాలండి. ఈ నారద మహర్షి విష్ణు భగవానుడు ధరించి విడిచిపెట్టినవన్నీ ఈయన వేసేసుకుంటుంటాడు. అందుచేతనే నిర్మాల్యాన్ని డైరెక్ట్ గా ఎక్కడా పడేయకూడదు. నిర్మాల్యాన్ని తీసి ఒక్కసారి కళ్ళకు అద్దుకుని ఆఘ్రాణించి అప్పుడు మీరు డస్ట్బిన్ లో వేస్తారు. మేమైతే ఇవన్నీ తీసుకెళ్లి జిగ్గలకు వేస్తూ ఉంటామండి. అంచేది ఏదో ఒక రకంగా ముందుగా దాన్ని మనం ఆఘ్రాణించాలన్నమాట అండి. అందుచేత ఇక్కడ నారద మహర్షి యొక్క శరీరం అంతా ఒంటి నిండా వ్యాపించి ధరించి ఉన్నటువంటి తులసి మాలల సుగంధాలు కాస్త ఆకాశం నిండా వ్యాపిస్తూ ఉంటే ముల్లోకాలలో ఒక అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలండి. దేవతలకు మాత్రమే తెలిసిన వాడు కాదండి, దానవులకి తెలుసండి, రాక్షసులకి తెలుసండి, యక్షులకి తెలుసండి, కిన్నర్లకు అసలు ఆయన తెలియనివాడు ఎవడు లేడండి. ఎందుకు అని అంటే త్రిలోక సంచారి కాబట్టి 3 లోకాల్లో విహరిస్తూ ఉంటాడు, మంచి ప్రసిద్ధుడు. అటువంటి ఆ నారద మహర్షి సకల శాస్త్ర పురాణ విశారదుడు అయినటువంటి నారద మహర్షి వ్యాసుడి దగ్గరికి అలా ఆకాశ మార్గంలో వచ్చారండి. ఎక్కడైతే బదరికాశ్రమంలో సరస్వతి నదీ తీరంలో ఉన్నారో
వ్యాస భగవానుడు విచారంతో విషణ్ణ వదనంతో ఉన్నారే అక్కడకు వచ్చారు. వచ్చిన నారదుణ్ణి చూశారట వ్యాసుడు. కనియన్ నారదుడంతన్ వినయైక విలాసు నిగమ విభజన విద్యా జనితోల్లాసు భవ దుఃఖ నిరాసు గురు మనో వికాసు వ్యాసు. నారదుడు కనియన్ దర్శించాడటండి, చూశారట. ఎవరినండి నారదుడు చూసింది ఎవరిని అని అంటే, వినయ విధేయతాశీలుడు, వేదాలను విభజించినటువంటి వాడు, అంతేకాదు సంసారం అనేటటువంటి దుఃఖము లేనటువంటి వాడు, మనోవిజ్ఞానం అనేటటువంటిది పూర్తిగా కలిగినటువంటి వాడు అయిన వ్యాస మునీంద్రుణ్ణి దర్శించారు నారద మహాముని. ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెరింగి లేచి వ్యాసుండు విధివత్ క్రమంబునం పూజించిన అతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికా తంత్రి వ్రేల మీటుచూ ఇట్లనియే. ఈ విధంగా తన ఆశ్రమానికి వచ్చినటువంటి నారద మహర్షిని చూసి వ్యాస మహర్షి లేచి ఎదురెళ్ళి కూర్చుండబెట్టి యథావిధిగా పూజ చేశారండి. అంటే పెద్దలు ఎవరైనా వస్తే అలా చెయ్యాలి అనేదండి. చిన్నప్పుడు ఉండేదండి, అందరూ పెద్దవాళ్ళం అయిపోయాం కదండి, అంతది ఇప్పుడు ఏదీ లేదండి. వచ్చే పెద్దలు లేరు, పెద్దలు వచ్చారండి కూర్చోండి అక్కడ, అంతా పోయిందండి. ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెంబుతో నీళ్ళిచ్చి అరే పెద్దలు వచ్చారు పాదాలు కడగండిరా అని చెప్పేవాళ్ళండి. అంచేత ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, ఒకవేళ చెప్పినా చేసేవాళ్ళు లేరు, ఇవి చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు లేరు, అసలు వచ్చినా కూడా అసలు ఆ విధి విధానమే పోయిందండి మనకి. అంచేత ఇక్కడ వ్యాస మహర్షి అంతటి వారు చూడండి, నేను ఎంతటి వాడిని అనేది ప్రక్కన పెట్టి వచ్చినటువంటి వాడు ఎంత మహానుభావుడు అనేది మాత్రమే అక్కడ చూడాలి అనేది. సో వేదవ్యాస భగవానుడు నారద మహర్షిని యథావిధిగా పూజించారు. అప్పుడు నారద మహర్షి చాలా అందంగా చిరునవ్వులు చిందిస్తూ మందహాస సుందర వదనారవిందంతో ఆ మహతీ విపంచిని నెమ్మదిగా ఒక్కసారి మెల్లగా మీటుతూ ప్రశ్నించారటండి. నారద మహర్షి వేదవ్యాస మహర్షిని అభినందిస్తూ ఉన్నారు. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జ్ఞాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఆ పదాలు చూడండి, సంస్కృతంలో చెప్పినటువంటి పదాలను యథాతథంగా తీసుకోవడం ఒకటైతే దానికి చక్కగా ప్రాస కూడా సరిపోయేట్టుగా పెట్టడం అనేది మన పోతనామార్జుల వారి యొక్క ప్రావీణ్యత. ధాతవు ఇవి సాక్షాత్తు బ్రహ్మదేవుడివి అని చెప్పాలి. మనం ప్రార్థన చేసుకుంటాం చూడండి, అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అని. ఏమిటి? 4 ముఖములు లేకపోయినా సృష్టికర్త బ్రహ్మ వేదవ్యాస భగవానుడు. 4 భుజములు, చతుర్భుజధారి శంఖచక్రధారి కదండి విష్ణు భగవానుడు. అంచేత 2 బాహువులే ఉన్నప్పటికీ ఈయన విష్ణు భగవానుడు. ఇక శివుడికి ఇక్కడ పాలలోచనుడు అంటాం కదండి, 3వ నేత్రం ఉంది కదా, అగ్ని నేత్రము. ఇక్కడ వ్యాస భగవానుడికి 3వ నేత్రం లేదు, కానీ ఇతడు శంభు అంటే ఇతడు శివుడు. అటువంటి వాడు భగవంతుడు బాదరాయణుడు అని అంటూ ఇక్కడ మనకి చక్కగా వర్ణన చేస్తూ, హే వ్యాస మునీంద్ర, పరాశర పుత్ర, పరాశర మహర్షికి ఆవిర్భవించినటువంటి వాడు కదండి, సాక్షాత్తు మీరు బ్రహ్మదేవుడు. అంతేకాదు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనేటటువంటి అరి షడ్వర్గములను జయించినటువంటి వారే మీరు. పరబ్రహ్మ తత్వము అంటే ఏమిటో నిర్ణయించినటువంటి వారు. మరి ఉపనిషత్తులుగా విభజన చేసి ఆ ఉపనిషత్తులను మళ్ళా ఒక లాజికల్ గా ఎలా జ్ఞానం తెలుసుకోవచ్చు, వివరించుకోవచ్చు అనేటువంటి బ్రహ్మసూత్రాల్ని అందించి
మరలా దానికి కూడా ఆచరణాత్మకంగా ఎలా ఉంటుంది అని చెప్పడానికి భగవద్గీతను అందించి, శ్రీమన్ మహాభారతంలోదే కదండి భగవద్గీత, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, ఇవన్నీ దాని నుండి వచ్చినవేండి. అంచేది ఇన్నింటిని చేసినటువంటి వాడివే నీవు పరబ్రహ్మ తత్వం అంటే ఏమిటో నిర్ణయించినటువంటి మహానుభావుడివి. అంతేకాదు యోగులలో మహా అగ్రేశ్వరుడివి, వినయ సంపన్నుడివి. అటువంటి నీవు ఈ రీతిగా చెలించిపోయి ఉన్నావేమిటి? ఎందుకు ఇలా ఒక పిరికివాడిలాగా బాధపడుతూ ఉన్నారేమిటి? ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటి? నాకు చెప్పండి చెప్పండి అని నారద మహర్షి అడిగారండి. దానికి వ్యాస భగవానుడు తెలియచేస్తూ ఉన్నారండి. పుట్టితి వజు తనువున చేపట్టితివి పురాణ పురుషు భజనము పదముల్, మెట్టితివి దిక్కులం తుది ముట్టితివి మహాప్రబోధమున మునినాథ. హే నారద మహర్షి, మీరు సామాన్యులా? మీకు తెలియందేముంది? తమరా బ్రహ్మ మానస పుత్రుడు, సాక్షాత్తు నిరంతరము నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ అనేటటువంటి నామాన్ని సంకీర్తన చేస్తూ ఉంటారు. అదే మీరు స్వీకరించారు. అంతేకాదు దశ దిశలలో కూడా తిరుగుతూ ఉంటారు. మహత్తరమైనటువంటి తత్వజ్ఞానంలో అందవేసినటువంటి చెయ్యి అని అనిపించుకున్నటువంటి వాడిని. నీకు తెలియంది ఏముంది? అంతేకాదు సూర్యుని భంగి మూడు లోకములం చెరింతువు. సూర్యుడు ఏ విధంగా ప్రాతః మధ్యాహ్న సాయం అన్నట్లుగా అతడికి విదేశమా స్వదేశమా అనేటటువంటి తేడా లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఎలానో అలా మీరు కూడా త్రిలోక సంచారి. వాయువు పగిది, ఒక వాయువు యథేచ్ఛగా ఎలా సంచరిస్తూ ఉంటుందో అలా అందరి జనులలో మెలుగుతావు, అందరి జనులతో ఉంటావు. ఎందుకని? సర్వజ్ఞుడవైన కారణంగా. వాయుదేవుడికి ఎక్కడెక్కడ వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి అనేటటువంటి నియమము అడ్డు ఆపు ఏమీ లేదు. ఎలానో నారద మహర్షికి కూడా అలానే లేదు అని చెబుతూ, నీకెరుగా రాని ధర్మము లోకములను లేదు బహు విలోకివి నీవు, నా కొరత ఎట్టిదంతయు నాకు వివరింపవయ్య నారద కరుణన్. హే నారద మహర్షి, కరుణతో నాకు వివరించండి. ఏమిటంటే మీకు తెలియని ధర్మం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అంతేకాదు అనేకమైనటువంటి విషయాలను అవలోకించినటువంటి వాడివి, మహాజ్ఞానం కలిగినటువంటి వాడివి. అటువంటి నీవు నాకు చెప్పు, నాకు ఈ వాళ్ళ కలిగినటువంటి అసంతృప్తికి కారణం ఏమిటి? నాకు ఈ వెలితి ఏమిటి? అశాంతికి కారణం ఏమిటి? దయతో నాకు వివరంగా చెప్పండి అని అడిగారండి. అదండి జ్ఞానము అని అంటే. అంటే ఏదో ఎంత జ్ఞానం ఉంటే అబ్బో ఇతరులను అడగడానికి ఎంత అభిమానపడతామోనండి. ఒక ప్రవచకుడు మరొక ప్రవచకుడి దగ్గరికి వెళ్ళడండి, ఒక పండితుడు మరొక పండితుడి దగ్గరికి వెళ్ళడండి. ఇది ఏమీ లేకుండగా వేదవ్యాస భగవానుడు ఇంతటి కృషి చేసి కూడా నారద మహర్షిని, మీరు చాలా గొప్పవారు, నాకు అన్ని వివరించాల్సింది, దయతో చెప్పండి, నాకున్నటువంటి వెలితికి అశాంతికి అసంతృప్తికి కారణం ఏమిటి అని అడగడం అంటే ఎంత గొప్పతనం అండి. అందుకని ఏది ఎంత తెలిసినా నాకేదో తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. నాకేమీ తెలియదు. తెలిసినటువంటి ప్రాజ్ఞులు ఎందరో ఉన్నారు. అంచేత వారి ద్వారా మనం ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించాలి, నేర్చుకోవాలి అనేటటువంటి సద్బుద్ధి ఉండాలి అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ నారద మహర్షి వ్యాస భగవానుడికి ఇక ఏమేమి చెప్పాలనుకుంటున్నారు అనేది మనం రేపు వివరించుకుందాము. ఓ మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.
हरिः ओम तत्सत्। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय राधस्या।